ఆంధ్రలో జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి డెడ్ లైన్ ఫిక్స్ చేశారు సీఎం చంద్రబాబు. 2027 కల్లా పూర్తి చేస్తామని అసెంబ్లీ వేదికగా హామీనిచ్చారు. అటు వైసీపీ మాత్రం టీడీపీ వైఫల్యం కారణంగానే పోలవరం ఆలస్యమవుతోందని కౌంటర్ అటాక్ దిగింది. ఏపీ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సీఎం చంద్రబాబు ప్రాజెక్టుల పరిస్థితి, పనితీరును వివరించారు. ఏపీకి అమరావతి, పోలవరం రెండు కళ్లు లాంటివన్నారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఖచ్చితంగా 45.72 మీటర్లుంటుందని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. 2014-19 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టుపై 16,493 కోట్లు ఖర్చు చేశామన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వం మాత్రం కేవలం 3.08% పనులు మాత్రమే చేసిందన్నారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభం అవుతుందన్న చంద్రబాబు 2027 లోపు పోలవరం పూర్తి చేస్తామన్నారు. 2026 మార్చికి కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుంది. 5 లేయర్ ఫార్మింగ్ అంటే 5 అంచుల వ్యవసాయం. దీన్ని చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు. ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ECRF డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026 పూర్తవుతుంది. ECRF డ్యామ్ 2 గ్యాప్ డిసెంబర్ 27 పూర్తవుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అటు ఇటు కాదన్నా జూన్ కాకపోతే ఇంకో 2-3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు వ్యాఖ్యల్ని కొట్టిపడేసింది వైసీపీ. టీడీపీ చేసిన తప్పిదాలను తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైఎస్ సంకల్పంతోనే రాష్ట్రంలో ప్రాజెక్టు ప్రారంభమయ్యాయన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కలిసి పోలవరంను సర్వనాశనం చేశారని ఆరోపించారు అంబటి. ఇప్పుడైతే 41.15కే పరిమితం అయిపోయిందో కేవలం 115 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకోగలుగుతాము. 195 టీఎంసీలు ఉపయోగించుకోలేము. మీ రకంగా సర్వనాశనం చేశారనేది నా ఆరోపణ. కానీ నా మనసులో చెప్తున్నా, ఇది వాస్తవం. క్యాబినెట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. మీరు మోడీ గారు ఏం లాలుచిపడ్డారో, మోడీ గారు మిమ్మల్ని ఏం బెదిరించారో, మీరు ఆయన ఏం బెదిరించారో ఏమో నాకు తెలియదు. కానీ రాష్ట్ర ప్రయోజనాలను మీరు గోదావరిలో కలిపేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రారంభించబడ్డాయి అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంకల్పం వల్లే ఇవి ప్రారంభమయ్యాయి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రారంభం కాల. చెబుతున్నాడు వెలుగొండ మేమే చేసాం, శంకుస్థాపన నేను చేశాం, నేనే ప్రారంభిస్తానని. రాజకీయ ఆరోపణల మధ్య గత 2 దశాబ్దాలుగా తెలుగు ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది పోలవరం. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పూర్తయితే మిగులు జలాలు కృష్ణానదికి తరలింపు, సాగు భూమి పెరగడం, అదే సమయంలో పరిశ్రమల అవసరాలకు వాడుకునే వీలుంటుంది. అందుకే ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో మరో డెడ్ లైన్ విధించుకొని ముందుకు వెళ్తోంది చంద్రబాబు ప్రభుత్వం.